హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎపిసోడ్ 4కు మీకు స్వాగతం. ఏంటి వీడిప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోసే చేస్తున్నారా అనుకుంటున్నారా? మన లైఫ్లో బుక్స్, స్టోరీస్ ఎంతో ఉపయోగపడతాయండి. కానీ మన మైండ్ పవర్ గురించి మనం తెలుసుకుంటే అది మనల్ని ఒక అద్భుతంగా మారుస్తుంది, అద్భుతాలను చేసేలా చేస్తుంది. మన మైండ్లో మనందరం ట్రాప్ అయిపోయాం. అలా బంధించేది ఇంకొకరి అవసరాలు తీర్చుకోవడం కోసమా? మనల్ని మనమే బంధించుకున్నావా? మన మైండ్ యొక్క శక్తిని నిర్వీర్యం చేసే ప్రోగ్రామింగ్ ఎవరు చేశారు? దాన్ని డీప్రోగ్రామ్ చేసి ఒక కొత్త ప్రోగ్రామ్ని, మనల్ని శక్తివంతంగా మార్చే ప్రోగ్రామ్ని మనం ఎలా చేసుకోవాలి అనేవి తెలుసుకోవడమే, తెలియపరచడమే నా ఉద్దేశం. ఎప్పుడైతే మీ మైండ్లో మీరు జైల్లో ఉన్నారని మీకు తెలుస్తుందో అప్పుడే మీరు ఆ జైలు నుంచి బయటపడడానికి చూస్తారు. ఎప్పుడైతే మీలో ఒక ప్రాబ్లం ఉందని క్లియర్గా తెలుస్తుందో ఆ ప్రాబ్లంకి మెడిసిన్ని ఇచ్చి మిమ్మల్ని క్యూర్ చేసుకోవడానికి చూస్తారు. ఆ క్యూర్ అయిన మైండ్, జైలు నుంచి బయటపడిన మీ యొక్క మైండ్ ఎంతో శక్తివంతమైంది. ఆ శక్తివంతమైన మైండ్ని బయటికి తీసుకురావడమే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సిరీస్ యొక్క ఉద్దేశం. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, లాస్ట్ వీడియోలో ఈగో అంటే ఏంటి, ఈగో మనలో ఒక ఇన్నర్ క్రిటిక్ లాగా, ఒక విలన్ లాగా మనల్ని ఎలా డైరెక్ట్ చేస్తుందో తెలుసుకున్నాం కదా. ఈ ఈగో మీ మైండ్లో ప్లే చేసే ఇంకొన్ని ట్రిక్స్ గురించి, మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ ఈగో మీలోని ఇన్నర్ వాయిస్, మీ మైండ్లోని ఒక విలన్. అతడు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ విమర్శిస్తూ, తిడుతూ, మీరు చేసే పనుల్లో, మీరు మాట్లాడే మాటల్లో, మీరు ఆలోచించే ఆలోచనల్లో సైతం మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటాడు, మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాడు, మిమ్మల్ని గాయపరుస్తూ ఉంటాడు. లైఫ్లో నెగటివ్ ఆలోచనలు కూడా కొన్నిసార్లు మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాయి అని మీరు అనుకుంటే, ఒక సుత్తి మనల్ని మళ్ళీ మళ్ళీ కొట్టి, అదే సుత్తి ఏం పర్వాలేదు నేనున్నాను అని చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది? మనలోని ఈ ఇన్నర్ క్రిటిక్ అనే విలన్ కూడా ఇలాగే చేస్తూ ఉంటాడు. మనలో కలిగే నెగటివ్ థాట్స్ ద్వారా మీలోని ఆ ఇన్నర్ క్రిటిక్ని మీరు బీట్ చేయనంతకాలం మళ్ళీ మళ్ళీ అది మీలో భయాన్ని, శబ్దాన్ని చేస్తూనే ఉంటుంది. ఎవరైనా మనల్ని తిట్టినా, ఒక బూతు మాట మాట్లాడినా మనకి ఎంత బాధ వస్తుంది? మళ్ళీ మళ్ళీ అదే మనసులో తలుచుకుంటూ చాలాసేపు, కొన్ని రోజుల పాటు కూడా బాధపడుతూ ఉంటాం. అవతలి వాళ్ళు మిమ్మల్ని తిట్టింది, మీ గురించి నెగిటివ్గా మాట్లాడింది కేవలం 1 నిమిషం లేదా అర నిమిషం మాత్రమే. కానీ మీ మైండ్లోని ఈ ఇన్నర్ క్రిటిక్ మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ, మిమ్మల్ని బాధపెడుతూ, గాయపరుస్తూ, మీలో కోపాన్ని, అసూయని, పగని, యాంగ్జైటీని, ఇలా అనేక నెగిటివ్ ఎమోషన్స్ని ఫీల్ అయ్యేలాగా మిమ్మల్ని చేస్తూ ఉంటాడు. ఇది కేవలం తిట్ల దగ్గరే కాదండి, మీరు చేసిన తప్పులు, మీ గతం యొక్క చేదు అనుభవాలు, భవిష్యత్తులో చేయబోయే పనులు, వాటి యొక్క పర్యవసానాలు మీలో భయాన్ని పెంచే విధంగా మళ్ళీ మళ్ళీ మీలో మెదులుతూ ఉంటాయి. ఎందుకంటే మన మైండ్ యొక్క శక్తులు ఎన్నున్నాయో మన మైండ్కి అనేక విలన్స్ కూడా ఉన్నాయండి. అవే ఫియర్, భయం, డౌట్, సందేహం, గిల్ట్, అపరాధ భావం, న్యూరోసిస్, యాంగ్జైటీ సమస్యలు, రిసెంట్మెంట్, గతం గురించిన భయం, భవిష్యత్తు గురించిన భయం, ఇంకొకరు ఏమనుకుంటారో అనే వర్రీస్, ఇవన్నీ మీ మైండ్లో ఉంటూ మిమ్మల్ని భయానికి గురిచేస్తూ ఉంటాయండి. అయితే ఈ నెగిటివ్ ఆలోచనలు మీలో కలిగినప్పుడు మీరు ఆ శబ్దాన్ని కాసేపు ఆపవచ్చు. ఎలా అంటే, ఏదైనా వెహికల్ మీ వైపు స్పీడ్గా వస్తుందంటే మీరేం చేస్తుంటారు? స్టాప్ అంటారు. ఈ విధంగా మీ మనసులో, మీ మైండ్లో మీరే స్టాప్ అనుకోవడం. ఎప్పుడైనా మీలో ఒక్క నెగిటివ్ ఆలోచన వచ్చినా వెంటనే మీలో స్టాప్ అనుకోండి. ఎప్పుడైనా సరే మీకు మీరు, నేనంత గొప్ప స్థితిలో లేను, నేను ఏ విషయంలోనూ కూడా బాగాలేను, నేను ఏ పని చేయలేను అని నెగిటివ్ ఆలోచన మీలో కదులుతూ ఉంటే వెంటనే స్టాప్ అనుకోండి. ఈ స్టాప్ టెక్నిక్ మీలో ఆ యొక్క ఇన్నర్ క్రిటిక్ని, విలన్ని మీరు ఎదిరించడానికి చేసే ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని అలవాటుగా చేస్తే అది సాధన అవుతుంది, గొప్ప ఆయుధం అవుతుంది మీకు. అయితే ఎప్పటికప్పుడు ఇతరులు వాళ్ళు చేసిన గొప్ప పనులను తలుచుకుంటూ, శ్రమని పెంచుకుంటూ, డిస్ట్రాక్షన్స్ని పాలవకుండా, ఇటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ వారిని వారు గొప్ప స్థాయిలో ఉంచుకుంటున్నారు. అయితే కంట్రోల్ చేయలేని వారు వాళ్లలో ఒక సెల్ఫ్ ఇమేజ్ని సృష్టించుకుంటున్నారు. ఆ సెల్ఫ్ ఇమేజ్ ఒక స్క్రిప్ట్ ఆధారంగా నడుస్తూ ఉంటుంది. ఈ స్క్రిప్ట్లో మంచి విషయాలున్నాయా, చెడు విషయాలున్నాయా అనేది
వాళ్ళ యొక్క గత అనుభవాల ఆధారంగా, భవిష్యత్తు భయాల ఆధారంగా, వాళ్ళ యొక్క నెగిటివ్ ఆలోచనల ఆధారంగా రాయబడి ఉంటుంది. ఈ సెల్ఫ్ ఇమేజ్ అనే స్క్రిప్ట్లో మన యొక్క మైండ్లో మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాయి. అంటే మనం పనిలో ఉండేటప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తాం, ఫ్యామిలీతో ఉండేటప్పుడు ఇంకో విధంగా ప్రవర్తిస్తాం, కోపంగా ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తాం, టెన్షన్కి గురయ్యేటప్పుడు ఇంకో విధంగా ప్రవర్తిస్తాం. ఈ ప్రవర్తించే విధానాలన్నీ కూడా ఈ స్క్రిప్ట్లో వ్రాయబడి, మీ చేత ప్రాక్టీస్ చేయబడి, రిహార్స్ చేయబడి మళ్ళీ మళ్ళీ మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అయితే ఇదే స్క్రిప్ట్ని మీ యొక్క ఇన్స్పైరింగ్ పర్సనాలిటీకి ఇచ్చి చూస్తే, మీరు ఎంతో ఇష్టపడే మనిషి చేతికి ఇదే స్క్రిప్ట్ వస్తే, ఇటువంటి నెగిటివ్ ఆలోచనలే అతనికి వస్తే, అతను ఇదే విధంగా ప్రవర్తిస్తాడా, స్క్రిప్ట్ని మార్చేస్తాడా, అతనికి అనుకూలంగా అతను రాసుకుంటాడా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి. అప్పుడు అంత ఈజీ అయిపోతుంది. ఏదైనా కూడా మీరు మార్చగలరు. మీ మైండ్లో మీరు బంధించబడి ఉంటే మిమ్మల్ని మీరు బయటపడేయగలరు. మీ మైండ్ని మీరు ప్రోగ్రామ్ చేసుకోగలరు. మీలో ఉన్న నెగిటివ్ ప్రోగ్రామింగ్ అంతటినీ కూడా మీరే డీప్రోగ్రామ్ చేసుకుని డిలీట్ చేసేయగలుగుతారు. మీతో మీరు చెప్పుకునే మాటలు మిమ్మల్ని స్వస్థతకు గురిచేస్తాయి. మీ యొక్క నెగిటివ్ థాట్స్ని మీరు మాత్రమే ఆపివేయగలరు. మీలో కలిగే డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా మీ మైండ్లోని విలన్ చేసేవే అని మీరు తెలుసుకోవాలి. మన మైండ్లో విలనే కాదండి, హీరో కూడా ఉంటాడు. మన మైండ్లో డెవిలే కాదండి, గాడ్ కూడా ఉంటాడు. మనల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ మనల్ని సరైన దారిలో పెడతారు. డిస్ట్రాక్షన్స్కి గురవకుండా మన టైంని సద్వినియోగపరచుకునేలా చేస్తారు. ఈ యొక్క పర్సనాలిటీకి మీరు ఎక్కువ టైం ఇవ్వండి. ఈ యొక్క పర్సనాలిటీని ఎంకరేజ్ చేయండి. నెగిటివ్ పర్సనాలిటీతో, నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్తో మీరు యుద్ధం చేయండి. ఇది ఒక్కసారిగా రాదు. ఎలాగైతే మీరు ఒక స్క్రిప్ట్ని రిహార్స్ చేస్తూ, ప్రాక్టీస్ చేస్తూ, మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఆ స్క్రిప్ట్లో మీరు హీరోగా మారతారు. ఇదే విధంగా మన మైండ్లో ఒక పాజిటివ్ స్క్రిప్ట్ని మనమే రాసుకోవాలి. ఆ పాజిటివ్ స్క్రిప్ట్ని మనమే రిహార్స్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అమలుపరచాలి. అప్పుడే మనం మన లైఫ్ అనే మూవీలో హీరోగా మారుతాం. గుర్తుంచుకోండి, మీరేవి ఇంపెర్ఫెక్ట్ కాదు, ఇగ్నోరెంట్ కాదు, అమాయకులు కాదు, బలహీనులు కాదు. మీరెంతో శక్తివంతమైన వారు, మీరెంతో అందమైన వారు, మీరు ఎంతో తెలివైన వారు. కేవలం కొన్ని పరిస్థితులు మిమ్మల్ని భయపెడుతున్నాయంతే. వాటిని అవకాశాలుగా మార్చుకుని ముందుకు నడిచే శక్తి, యుక్తి మీకున్నాయి. మీ జీవితం ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని మీరు వేరే దృష్టికోణంలో చూసినప్పుడు మాత్రమే అనుభూతి చెందగలుగుతారు. మరి మీ సక్సెస్లో ఎంతో ఉపయోగపడే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఛానల్కి సంబంధించిన యాప్ని కామెంట్లో ఇచ్చాను, ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియోకి మినిమం 100 లైక్స్ అన్న టార్గెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర నుంచి. ఈ మంచిని మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.